KR9 టీవీ నేను మేఘ్నా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలో సంక్రాంతి పండుగ సందర్భంగా గిరి ప్రదక్షిణ. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్న ఎస్ఐ. సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ. మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు సదస్సు. దైవబలం కోసం ఆధ్యాత్మిక బాట పట్టిన టీమిండియా ప్లేయర్లు. అమ్మక్క సారలమ్మ జాతరకు పెరుగుతున్న భక్తుల రద్దీ. శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ. చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో పైప్ లైన్ పనుల ప్రారంభం. GHMC సర్కిల్లో దొంగతనానికి పాల్పడ్డ దుండగులు. ప్రభుత్వ క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గిరి ప్రదక్షిణ చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరి ప్రదక్షిణను శ్రీకాళహస్తి దేవస్థానం ప్రధాన ఆలయం నుండి శ్రీ స్వామి అమ్మవార్ల సంక్రాంతి కనుమ కైలాసగిరి ప్రదక్షిణను చేపట్టారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ సభ్యులు గురప్ప శెట్టి, గోపీనాథ్ తదితరులు ఈ యొక్క గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ఈ యొక్క గిరి ప్రదక్షిణలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ అరుణ్ కుమార్ అన్నారు. దౌలతాబాద్ మండల కేంద్రమైన దౌలతాబాద్ లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, పెద్ద వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని, ప్రభుత్వ ఉద్యోగులందరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సయ్యద్ గఫూర్ ఖాద్రీ, హెడ్ కానిస్టేబుల్ విక్రమ్, కానిస్టేబుల్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో సర్పంచ్ ఎన్నికల్లో 80% విజయం సాధించిన బీజేపీ. ఈ నేపథ్యంలో మంతని బీజేపీ నాయకులు సంబరాలు చేపట్టారు. మంతని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ వారు విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. మహారాష్ట్రలో సర్పంచ్ ఎన్నికలలో 80% బీజేపీ గెలిపించారు. మంతని అంబేద్కర్ చౌక్ లో బీజేపీ వారి విజయోత్సవాలు సంబరాలు చేపట్టారు. మహారాష్ట్రలో 80% సర్పంచ్ ఎన్నికలలో బీజేపీకే ఆధిపత్యం చూపించి బీజేపీని గెలిపించుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మన తెలంగాణలో కూడా బీజేపీని గెలిపించుకోవాలని కోరారు. విజయోత్సవ ర్యాలీ మరియు విజయోత్సవ సంబరాలను మంతని బీజేపీ నాయకులు నిర్వహించారు. బీజేపీ నేతలు సత్యప్రసాద్, టౌన్ ప్రెసిడెంట్ సబ్బం సంతోష్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదులాబాద్ పురం మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు సదస్సు నిర్వహించిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు ఏదులాపురం మున్సిపాలిటీ సమస్యలను నిలయంగా అభివృద్ధికి నోచుకోక అనాథగా మారిన నేపథ్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చుక్కానిలా వెలిసి సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి, సభాధ్యక్షులు ఎస్ విజయ్, రామ సహాయం, ఎంపీ రఘురాం రెడ్డి, ఏలూరు శ్రీనివాసరావు, TGJAC రాష్ట్ర అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు దైవబలం కోసం ఆధ్యాత్మిక బాట పట్టారు. ఉజ్జయినిలోని మహంకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. భారత్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న నిర్ణయాత్మకమైన 3వ వన్డే కోసం టీమిండియా ఇప్పటికే ఇండోర్ చేరుకుంది. సిరీస్ 1-1 తో సమానంగా ఉండటంతో గెలుపు గుర్రం ఎక్కాలనే కసితో ఆటగాళ్లు ఉన్నారు. అయితే మైదానంలో చెమటోడ్చడమే కాకుండా దైవబలం కోసం టీమిండియా స్టార్ ప్లేయర్లు ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టారు. ఇండోర్ కు అతి సమీపంలో ఉన్న ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ శనివారం తెల్లవారుజామున సందర్శించుకున్నారు.
భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు ఆధ్యాత్మిక ధోరణి బాగా కనిపిస్తోంది. కీలకమైన మ్యాచ్లకు ముందు ఆటగాళ్లు ఉజ్జయిని మహాకాలుడిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే అత్యంత పవిత్రమైన భస్మ హారతిలో విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పాల్గొన్నారు. సుమారు 2 గంటల పాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపిన వీరు నంది హాల్లో కూర్చొని పరమశివుని నామస్మరణలో మునిగిపోయారు. గర్భాలయ చౌకట్ నుండి స్వామివారిని దర్శించుకొని జలాభిషేకం చేశారు. ఆలయ కమిటీ వారికి స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని బహుకరించింది. 12 జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం అత్యంత విశిష్టమైనది. ఇది దక్షిణాభిముఖ జ్యోతిర్లింగం కావడం దీని ప్రత్యేకత. ఇక్కడ జరిగే భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో పూజలు చేస్తే అకాల మృత్యు భయం తొలగిపోతుందని, తలపెట్టిన కార్యాల్లో విజయం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే కేవలం క్రికెటర్లే కాదు, బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తమ కెరియర్లో కష్టకాలం ఎదురైనప్పుడు లేదా పెద్ద విజయాలు సాధించినప్పుడు ఇక్కడికి వస్తుంటారు. కేఎల్ రాహుల్, గౌతమ్ గంభీర్ కూడా నిన్ననే ఈ ఆలయాన్ని సందర్శించడం విశేషం. వార్తల్లో చిన్న విరామం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. తిరిగి వార్తలకు స్వాగతం. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. మేడారం పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సమ్మక్క సారలమ్మ దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రజెంట్ చలి తీవ్రత దృష్ట్యా భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని స్థానికులు వేడి నీళ్లను విక్రయిస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జంపన్నవాగు సమీపంలో కట్టెల పొయ్యిపై నీటిని కాచి ఒక్కో బకెట్ కు 50 రూపాయలు తీసుకుంటూ అమ్ముతున్నారు. గతంలో కుంభమేళాలో పళ్ళ పుల్లల విక్రయాల తరహాలోనే ఇక్కడ వేడి నీళ్ల వ్యాపారంలో వేలల్లో సంపాదిస్తున్నారు. ప్రస్తుతం బకెట్ వేడి నీళ్ల ధర 50కి అమ్మడంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే రోజు రోజుకు మేడారంలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు పోకల అశోక్, సింగంశెట్టి సుబ్బారాయుడు, ఊకా విజయ్ నాయకుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షుడు మాజీ వైస్ ఎంపీపీ తలారి బాలాశంకర్, టీడీపీ నాయకుడు టీజే ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో కృష్ణదేవరాయ విగ్రహం ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ఆధ్వర్యంలో స్థానిక చిత్తూరు రోడ్డు కూడలినందు బాణాసంచా కాల్చి డప్పులు కోలాటాలతో ఊరేగింపు చేపట్టారు. అనంతరం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా బలిజల ఐక్యత వర్ధిల్లాలని, శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలను రాష్ట్రమంతా ఏర్పాటు చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాయల చెరువు వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నానిని బలిజ నాయకులు కోరారు. గత ఎన్నికలలో తమ విషయానికి సహకరించిన బలిజలకు కృతజ్ఞత తెలిపిన ఎమ్మెల్యే పులివర్తి నాని కులాలకు అతీతంగా బలిజల అభివృద్ధికి తాను ఒక కుటుంబ సభ్యుడిలాగా సహకరిస్తానని ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. పిల్లాయిపల్లి చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పైప్ లైన్ పనులను ప్రారంభించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పిల్లాయిపల్లి చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లొత్తికుంట గంగాదేవి కుంటలకు నీటి తరలింపుకు 1,10,00,000 వ్యయంతో నిర్మించిన పైప్ లైన్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చౌటుప్పల మండలం చిన్నకొండూరు గ్రామంలో 1,10,00,000 వ్యయంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నకొండూరు గ్రామ సర్పంచ్, గ్రామ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మునుగోడు ముద్దుబిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైతుల సమస్యల గురించి మాట్లాడుతూ రైతుల సమస్యలపై దృష్టి పెట్టి రాజగోపాల్ రెడ్డి రైతులకు అన్ని విషయాలలో అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. బోడుప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్లోని కాలనీల్లో దొంగతనానికి పాల్పడ్డ దుండగులు బాధితులను పరామర్శించి మనోధైర్యం కల్పించిన రాపోలు రాములు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్లోని అణుశక్తి కాలనీ మరియు కనకదుర్గ కాలనీ ఈ 2 కాలనీలలో శుక్రవారం రాత్రి 1 గంట నుండి 3 గంటల మధ్యలో 8 ఇండ్లలో దొంగలు తాళాలేసిన ఇండ్లలో భారీ ఎత్తున బంగారం, వెండి మరియు డబ్బులు ఎత్తుకెళ్లారు. బీరువాల తాళాలు విరగొట్టి పెద్ద ఎత్తున దొంగతనానికి పాల్పడ్డారు. దొంగతనం జరిగిన ఇండ్ల వారిని బోడుప్పల్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో కాలనీలను సందర్శించి బాధితులకు మనోధైర్యాన్ని కల్పించి మీకు అండగా మేము ఉన్నామని ధైర్యాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రెసిడెంట్ అబ్రహం లింకన్, ట్రెజరర్ బజార్ శ్రీనివాస్ గుప్తా, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి మరియు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ మాకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు చెంగిచెల్లలోని కనకదుర్గ నగర్, అణుశక్తి నగర్కు మా ఫెడరేషన్ బృందం రావడం జరిగింది. ఇక్కడ మన పండుగ రోజున సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి వాళ్ళ ఊరికి వెళ్ళడం జరిగింది. అదే వంక చూసుకొని చిల్లర దొంగలు ఒక 7-8 ఇండ్లపై దాడి చేసి ఉన్న బంగారాన్ని, వెండిని, నగదు రూపాయలను దోచుకెళ్ళారు. వీళ్ళు పొద్దున ఇంట్లో ప్రతి ఒక్కరూ భార్య అనంగా, భర్త అనంగా, తల్లి అనంగా ఇంట్లో ఉన్న 4 ఏదో పని చేసుకొని సంపాదించుకున్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. వాళ్ళకు దొంగతనం జరిగిన పంచి దుఃఖాలు తప్ప ఏ రోజు సంతోషంగా లేరు. వాళ్ళు 2 ముద్దలు అన్నం తిందామంటే కూడా తినని పరిస్థితి ఉంది. అది మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు అత్తగారు పెట్టిన వస్తువులు ఉన్నాయి, తల్లిదండ్రులు పెట్టిన వస్తువులు ఉన్నాయి, ఈ రకరకాల దాచుకున్న వస్తువులు ఉన్నాయి. కనుక ఈ పోలీసు వారిని కోరేది ఏంటంటే అతి త్వరలో వెంటనే ఆ దొంగలను పట్టుకొని వీళ్ళ వస్తువులు వీళ్ళకి ఇప్పించాలని చెప్పేసి మా ఫెడరేషన్ తరఫున ప్రాధాయపడుతున్నాము. మొన్న 15వ తారీఖు నాడు సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈ కాలనీలో కనకదుర్గ అండ్ అణుశక్తి నగర్ కాలనీలో చాలామంది తమ సొంతూర్లకి వెళ్తారు. ఎందుకంటే తెలంగాణలో దసరా తర్వాత సంక్రాంతి అనేటివి 2 పెద్ద పండుగలు. ప్రతి ఒక్కరు కూడా ఊరెళ్ళి మన వారి యొక్క బంధువులను, వారి అమ్మ నాన్నలను, తాతలను అందరినీ కలుసుకొని సంతోషంగా జరుపుకునే వేళ. కానీ అదే అదనుగా భావించినటువంటి
దోపిడీ దొంగలు ఈ 2 కాలనీలో సుమారు 8 ఇళ్లలో బీభత్సం చేసేసేసారు. ఉన్నదంతా దోసుకపోయారు. చాలామంది ఒకటే ఇంట్లో పాపము 30 కేజీల వెండి, 21 తులము గోల్డ్, ఇట్లా మొత్తం 8 ఇళ్లలో కలిపితే సుమారు 30 కిలోల వెండి వస్తుంది. బంగారము 32 కేజీల బంగారం వెండి, తర్వాత 32 తులాల బంగారము లెక్కకు వచ్చింది. ఇదంతా కూడా వాళ్ళు కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బులు. కాబట్టి ఈరోజు వెంబడే పోలీసు వారికి కూడా తెలియజేయడం జరిగింది. మాకు నిన్న మా ఫెడరేషన్ బృందానికి తెలియగానే కొంతమంది వచ్చారు. నేను నిన్న అందుబాటులో లేనందున ఈరోజు వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్దాము, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి మరి మాట్లాడదామనే ఉద్దేశంతో ఇలా మా ఫెడరేషన్ మా చైర్మన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అధ్యక్షుడు అబ్రహాం లింకన్, కోశాధికారి శ్రీనివాస్ గుప్తా, మా కిష్టయ్య కాలనీ జనరల్ సెక్రటరీ కిష్టయ్య, తర్వాత ఆంజనేయులు, వెంకటస్వామి, ఎల్లయ్య, వీళ్ళందరం కూడా మా బృందం రావటం జరిగింది. కాబట్టి ఈ రోజున మేము ఒకటే, తెలంగాణ ప్రజలు తెలంగాణ పోలీసులు చాలా సమర్థవంతమైనటువంటి పోలీసులు, భారతదేశంలో ఒక మంచి గుర్తింపు కలిగినటువంటి పోలీసులు. అందులో మన మేడిపల్లి పోలీసులు కూడా చాలా సమర్థవంతంగా కేసులు ఛేదించేటువంటి అవకాశం ఉన్నది. నిన్న డీసీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు వీళ్ళందరూ కూడా నిన్న విజిట్ చేశారు. దర్యాప్తు జరుగుతూ ఉన్నది. మేము కూడా ఫెడరేషన్ పక్షాన కమిషనర్ గారు, మల్కాజ్గిరి కమిషనర్ మహంతి గారిని కలుగుతాం, ఇది వచ్చినటువంటి డిఎస్పీ గారిని కలుగుతాం, ఏసీపీ కలుగుతాం, సిఐ కూడా మరి కనుకొని ఈ కేసు దర్యాప్తు వేగంగా ముగించేలాగా పాపం వారి కాయ కష్టం చేసుకున్న డబ్బులు, వాళ్ళ కష్టార్జితం అంతా కూడా ఈ విధంగా పోవటం అనేది చాలా బాధాకరం. పండుగ నాడు సంతోషంగా ఉండాల్సినటువంటి సమయంలో వాళ్ళ పాపం చాలా తీవ్ర ఆవేదన మిగిలిపోయింది. ఇంత కూడా మిడిల్ క్లాస్ చిన్న ఎంప్లాయీస్ డబ్బులు కూడా 3 లక్షల వరకు డబ్బులు పోయింది. ఈ విధంగా దొంగలు జరుగుతూ ఉంది. మనం కూడా పండుగలు పోయినప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండదు. బయటికి వెళ్ళి లాకేయడం వల్ల ఏమైపోయిందంటే దొంగలకు ఈజీ అవుతాయి, ఇంకెవరు లేరని, అది లోపల నుంచో ఏమో అది ఉన్నది. రెండవది ఏంటంటే ఈ ఇళ్ళకు కూడా ఇంటర్నల్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అది చేస్తే అది ఇంట్లుండా బయట ఉన్నా అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లా కొంత చర్యలు తీసుకోవాలి, మనం కూడా జాగ్రత్త వహించాలి. అట్లే కాలనీ వాళ్ళకి చెప్తే కాలనీ వాళ్ళు కూడా కొద్దిగా ఆ రోజు కొంచెం పెట్రోలింగ్ ఏదో యువకులు అందరూ కూడా కొద్దిగా ఎందుకంటే సుమారు రాత్రి 2 గంటల నుంచి 3-4 గంటల లోపలనే ఇదంతా ముగించుకొని తతంగం అంతా ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడున్నా కఠినంగా వాళ్ళు దొరుకుతారు. కఠినంగా వాళ్ళని పోలీసులు మరి చర్య తీసుకొని వాళ్ళ రికవరీ చేసి వీళ్ళ సొమ్మును వీళ్ళకి ఇప్పించడానికి పోలీసులు కూడా కరెక్ట్గా ప్రయత్నం చేసడానికి మేము కూడా వారి మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చి కేసులు త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం. మా ఫెడరేషన్ బృందం అంతా కూడా కాలనీ వాసులు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకి అండగా నిలబడతాం, వాళ్ళకి మనోధైర్యము మరి కల్పిస్తామని చెప్పి కలగాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ మనం తప్పకుండా ఇది వాళ్ళకి చెందుతుంది అన్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు. మొన్న 15వ తారీఖు సంక్రాంతి రోజున శంగిచెర్లలోని కనకదుర్గ కాలనీ ఫేజ్ 4 మరియు అణుశక్తి నగర్లో మొత్తం 7 ఇళ్లల్లో వరుసగా దొంగతనాలు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం కాలనీ అంతటికి 2 కాలనీలో కలిపి 3 వ్యక్తులు తిరిగినట్టుగా సీసీ కెమెరాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ సుమారు 9 కిలోల వెండి మరియు 35 తులాల వరకు సుమారుగా బంగారం మరియు 2 నుంచి 3 లక్షల వరకు క్యాష్ కోల్పోవడం జరిగింది. వీరందరూ సంక్రాంతి సంబరాల్లో ఉన్న రోజున దొంగలు వారికి అనుకూలంగా మలుచుకొని తాళాలు వేసిన ఇండ్లను స్పెసిఫై చేసి ఆ రోజు రాత్రి మొత్తం 2 కాలనీలను బీభత్సంగా దోసుకోవడం జరిగింది. పోలీసు వారు కూడా తెలిసిన వెంటనే వచ్చి మొత్తం ఇక్కడ సెర్చ్ చేసుకొని వెరిఫై చేసి
దొంగలను పట్టుకునే దిశలో వారు పనిచేస్తూ ఉన్నారు. మేము కూడా ఫెడరేషన్ తరఫున పోలీసు వారిని కోరేది ఏంటంటే కాయ కష్టం చేసి ఎంతో కష్ట నష్టాలు కోర్చుకొని సంపాదించుకున్న సొమ్ములు దొంగల పాలైంది కాబట్టి మీరు శాయశక్తుల వారిని పట్టుకొని వారి సొమ్ములు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మీకు చేస్తారనే ఆశతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. మొన్న పండగ రోజు జరిగినటువంటి ఈ యొక్క దొంగతనం ఎట్లంటే ఒక కాలనీ మీద పడి ఈ విధంగా దోచుకునే పరిస్థితికి వచ్చారంటే ఆ టైంలో వీళ్ళు ఎవరికి తెలియదు కానీ కాలనీ వాళ్ళు కానీ బయటకు వచ్చి ఉంటే వాళ్ళ కత్తులతో కూడా ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళ ప్రాణాలే పోయే పరిస్థితి ఉండేది. అంటే ఎట్లా ఉందంటే డెకాయిటీ టైప్లో వచ్చి పడ్డారు. దొంగలు వచ్చి పూర్వకాలంలో ఎట్లా పడ్డారో ఆ విధంగా పడ్డారు. ఏదో ఒకటి రెండు చోట్ల అంటే అంత ఇదిగా ఉండేది కాదు. కానీ ఒకేసారి 8 ఇళ్లలో పడి దోసుకున్నారంటే వాళ్ళు ఎంతో సీనియర్లు అయి ఉంటారు. దయచేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎఫిషియెంట్గా ఉన్నది కాబట్టి వాళ్ళని ఎట్లన్నా పట్టుకుని వాళ్ళ సొమ్ములు వాళ్ళ కష్టార్జితం అంతా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో వెండి అంటే ఆ దేవుడు స్వరూపాల విగ్రహాలు ఆ రూపంలో ఆ విధంగా చేసుకుని వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేవాళ్ళు. వాళ్ళు పండగ సందర్భంగా బయటికి వెళ్ళి ఉండటం వల్ల వాళ్ళలో కూడా కొంచెం అశ్రద్ధ ఏంటంటే ఇంటి ఎదురుకుండా తాళం వేయటం అనేది కూడా ఉన్నది. ఈ సొమ్ములను కూడా కొంచెం జాగ్రత్త భద్రపరచుకోవాలనే అవసరం ఉంది వాళ్ళకి కూడా. కానీ ఏదో ఏమైనప్పటికీ వాళ్ళ నుంచి ఇవన్నీ పోవటం అనేది చాలా బాధాకరం. వాళ్ళందరికీ తిరిగి ఇప్పించే కార్యక్రమం చేయాలని దాని గురించి ఫెడరేషన్ కూడా పోలీసు వారికి సహకరించి మేము అన్నీ కూడా చాలా విషయాల్లో వాళ్ళకి తోడ్పాటుగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు నాగేశ్వరరావు. మేము ఊరికి సంక్రాంతి పండుగ కానీ అడ్డగూడు దగ్గర మొత్తుకు పక్కన కంచనపల్లికి వెళ్ళాము. ఒక్కరే నైటు తెల్లారిసరికి రాత్రి వచ్చి దొంగలు మా కాలనీలో 2-3 ఇళ్ళు పడ్డారు. అందులో మా ఇల్లు కూడా ఉంది. నాది సుమారుగా 7 కిలోల పైన ఎండిపోయింది. 1 తులం బంగారం అయింది. 20,000 రూపాయలు నగదు తెచ్చుకుపోయినారు. తాళం బలగొట్టారు, బీరువాళ్ళు అన్ని బలగొట్టి తీసుకుపోయినారు. పోలీసు వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని రాసుకొని పోయినారు. రికవరీ చేస్తామన్నారు. ఇక అవుతుండొచ్చు అని నమ్మకంగా ఆశతోటి చెప్తున్నాను. సీసీ కెమెరాలు ఉన్నాయా సార్? ఒక సీసీ కెమెరా ఉండే దాన్ని ఇరగొట్టేసినారు. ఇరగొట్టేసి లాక్ ఇరగొట్టి లోపలికి వెళ్ళి దాంట్లో ఏమైనా రికార్డ్ అయిందా సార్ మీ దాంట్లో? అది ఇప్పుడు ఆయన వస్తాడు, ఎవరు సీసీ కెమెరా ఆయన వస్తాను ఫోన్ చేస్తే చూస్తే ఆ డిస్క్ ఏదో తీసి చూస్తా అన్నాడు. దాన్ని ఏమన్నా విరగొట్టే ప్రయత్నం గిట్ట చేశారా? దాంట్లో లోపల బాక్స్ ఏం ముట్టుకోలేదు. ఈ సీసీ కెమెరానే తిప్పేసారు, అటు రిటర్న్ తిప్పి వైర్ కట్ చేసి వెళ్ళిపోయినారు. రికార్డ్ కాకుండా ఈ కాలనీ కాకపోతే అది ముందు వచ్చిన ఏమైనా సీన్ ఉంటే పడితే పడవచ్చు, అది తెలుస్తుంది. ఇంతకుముందు ఈ కాలనీలో ఏమన్నా ఇంతకుముందు మేము 7 సంవత్సరాలు సార్ వచ్చి ఇంతవరకు చిన్న ఏ వస్తువు కూడా పోలే కాలనీలో. ఆ ధైర్యంతో మేము ఊరికి వెళ్ళాం. పోయిన సంవత్సరం మేము పోయిన పండుగ కూడా 11 రోజులు పోయినాం సంక్రాంతికి. అప్పుడు ఏం కాలే, ఆ నమ్మకంతో పోయినాము. కానీ ఇట్లా జరిగింది. అది మన టైం బాగాలేకనే ఇట్లా జరిగింది. ఇక పక్క వాళ్ళకి అందరూ చెప్పినా వాళ్ళు కూడా అర్ధరాత్రి కదా, వాళ్ళు ఎవరు మేల్కలేనట్టు జరిగింది. వాళ్ళు వచ్చేది మన మంచి పండుగ రోజు జరిగింది. 15th నాడు జరిగింది నైట్. మేము 14th నాడు ఈవినింగ్ పోయినాం, సాయంత్రం పోయినాం. మొత్తం 8 ఇళ్ళు అంటే కదా? మొత్తం అంటే మా కాలనీలో 3, 4, మా కాలనీ 4. ఇప్పుడు 2 చూసారు అంటే ఈ 2 ఆ గడ్డకు ఇటు వస్తా అటు వస్తా నాకు తెలియదు. అంటే మా కాలనీలో 2, కనకదుర్గలో మీ దగ్గర. కాకపోతే పోలీసు వాళ్ళు మాత్రం చాలా వచ్చినారు. ఎస్పీ లెవెల్లో వచ్చి చూసిపోయినారు. చాలా సాయంత్రం తెలుస్తుంది. ఎస్పీ కూడా వచ్చింది. ఎస్పీ కూడా వచ్చింది. మేము ఫెస్టివల్ అని చెప్పేసి నేను భోగి రోజు మధ్యాహ్నం అలా ఊరెళ్ళిపోయాను మా అమ్మ వాళ్ళ ఇంటికి జనగాం దగ్గర. అయితే మా ఆయన ఆ రోజు ఉన్నాడు నైట్. నెక్స్ట్ డే వచ్చేసి సంక్రాంతి రోజు మార్నింగ్ ఇక్కడే ఉన్నాడు మా ఆయన. ఆ రోజు తను కూడా వచ్చేసాడు మా ఊరికి. ఆ రోజు ఒక్కరోజే నైట్ లేదనమాట. సో అక్కడ మా ఇంటి దగ్గర లేట్ అయిపోయిందని చెప్పేసి అక్కడే ఉండిపోయాడు. అదే రోజు నైట్ 1 గంటకి మా ఇంట్లో దొంగలు పడ్డారు. మా ఇంట్లో ఒక 2 తులాల వరకు గోల్డ్ ఉండే, 30 తులాల వరకు సిల్వర్ ఉండే అనమాట. ఆ 2 బీరో మొత్తం కట్ చేసేసి ఇంటి లాక్ పగలగొట్టేసి మళ్ళీ బయట గేట్ మాత్రం టచ్ చేయలేదు వాళ్ళు. లోపల లాక్, మెయిన్ డోర్ లాక్ కట్ చేసి లోపల బీరువాకి మొత్తం కట్ చేసేసి లోపల ఉన్న గోల్డ్ 2 తులాల గోల్డ్, 30 తులాల సిల్వర్ మొత్తం తీసేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మా ఆయన ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి ఊరి నుంచి వచ్చారు ఇంటికి. చూసేసరికి గేట్ లాక్ అలాగే ఉంది, లోపల మెయిన్ డోర్ లాక్ మాత్రం పగలగొట్టేశారు. లోపలికి వెళ్ళి చూస్తే
బీరో మొత్తం బయట బట్టలన్నీ బయట వేసేసి లోపల మొత్తం ఏం లేదనమాట, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏం లేదు. సో వెంటనే చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే వాళ్ళు వెంటనే పోలీసులకి ఫోన్ చేయడం అదంతా జరిగింది. తర్వాత ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలామంది లేరు నైబర్స్, అన్ని ఇళ్ళకి లాక్ వేసి ఉన్నాయి. సో ఎవరెవరైతే లాక్ వేసి వెళ్ళారో వాళ్ళందరి ఇళ్ళకి కూడా చూశారనమాట. సో దగ్గర ఒక 10 ఇళ్ళ వరకు దొంగలు, వాళ్ళే సేమ్ దొంగలు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఉన్న గోల్డ్ వెండి అంతా కూడా తీసుకెళ్ళిపోయారు. సో ప్రస్తుతానికి అయితే కేసు నడుస్తుంది. ఓకే. కూటమి ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తుందన్న గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. రాష్ట్రంలో క్రీడల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. ది గుడివాడ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న చెస్, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి చెస్ ఆడిన ఎమ్మెల్యే రాము బ్యాడ్మింటన్ ఆడుతూ క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నేడు సందడి వాతావరణంలో జరుగుతున్న క్రీడా పోటీల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయమని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో క్రీడల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడల్లో పాల్గొనడం కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేకుండా క్రీడల్లో పాల్గొనడం ద్వారా వ్యక్తిత్వ వికాసం, మానసిక ప్రశాంతత కలగడంతో పాటు అనేక రుగ్మతలు దూరమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ క్లబ్ ఉపాధ్యక్షుడు పొట్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి నిమ్మగడ్డ శివశంకర్, టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు షటిల్ అండ్ ధ్రువ ఫౌండేషన్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ వెరీ నైస్ అండి. మంచిగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఆఫీసర్స్ క్లబ్లో చాలా రోజుల తర్వాత మంచి కోర్టు కూడా చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆఫీసర్స్ క్లబ్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే లయన్స్ క్లబ్ తరఫున ఈ ఈవెంట్ లయన్స్ క్లబ్ తరఫున ఆర్గనైజ్ చేస్తున్నారా? లయన్స్ క్లబ్ తరఫున ప్రజెంటేషన్ సెరమనీ కూడా ఉంది. సో మంచి ప్రోగ్రామ్ ఇది. స్పోర్ట్స్కి మనకు ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. కానీ కరెక్ట్ టైంలో కూడా పెట్టారు. పండగ అయిపోగానే ఇంకా 2 రోజులు సెలవులు రావటం, కరెక్ట్గా అదే టైంలో ఇది పెట్టుకుంటాం కూడా మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. రైట్, వెరీ నైస్ అండ్ గుడ్ లక్ ఎవ్రీబడి. అండర్స్టాండ్ వన్ థింగ్ కిడ్స్, మన స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్. విన్నింగ్ ఈజ్ ఆల్సో ఓకే, బట్ ఇఫ్ యూ డోంట్ విన్ ఆల్సో డోంట్ గెట్ టూ అప్సెట్. ఓకే, బట్ పార్టిసిపేషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ నాట్ టుడే విల్ విన్ సమ్వేర్. రైట్, ఇదనా ప్రతి ఒక్కరిలో గెలిస్తే ఇంక స్పోర్ట్స్లో రామేమో సంబడి హ్యాస్ టు విన్ కాబట్టి విన్ అవుతుంది. బట్ మనం అందరూ ఎంజాయ్ చేస్తామా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, నేను కూడా ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్పోర్ట్స్. హోప్ఫుల్లీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఈవెంట్ నౌ. మనం అందరం కలిపి ఎంజాయ్ చేసుకున్నాం ఫస్ట్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి.
మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.